హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వారం నేను మీకు మా కాలేజ్ రొటీన్ చూపెట్టబోతున్నాను. Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. Endless waves of a calm blue sky, where dreams take wings and learn to fly. Gentle echoes of time's embrace. Each shadow finds its quiet space in the flow of light, a tender trace binds the soul to this serene place. సో గైస్, డ్రెస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? ఎందుకంటే నేను నిన్న వ్లాగ్ కంటిన్యూ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నిన్నటి వ్లాగ్ నాకు ప్రతి మచ్ సేమ్ రొటీన్ ఉంటుంది ఎవ్రీడే, సో పెద్ద ఫరకేం పడదు. సో ఇప్పుడే నేను పోస్టింగ్స్ అయిపోయి నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. నేను కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను వ్లాగ్. సో ఇప్పుడు టైం 2 అవుతుంది. లంచ్ అయిపోయింది. యాక్చువల్ టైం 2:10 అవుతుంది. 2కి క్లాస్ స్టార్ట్, కానీ ఇవాళ థర్స్డే కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్లాస్కి వెళ్తున్నాను. లంచ్ చేసేసాను. ఆదా. సో ఇప్పుడు వెళ్ళి క్లాస్లో 2 to 3 ఒక క్లాస్ జరుగుతుంది, 3 to 4 ఒక క్లాస్ జరుగుతుంది. 2 క్లాసెస్ని అటెండ్ అయ్యి రావాలి. నా చేతిలో బుక్స్ లేవు, ఏం చదువుకోవట్లేదు అనుకోకండి. నా బుక్స్ హాస్టల్ కాలేజ్లోనే పెట్టి వచ్చాను. షీస్ మై రూమ్మేట్. ఒక ఇన్స్టాగ్రామ్ ఒకటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్. హాయ్ గైస్, అది మా ఫ్రెండ్ అక్షత. కాలేజ్ అయిపోయింది. మా కాలేజ్ అసలు క్లాసే జరగలేదు. 3 to 4 అయితే, 2 to 3 కూడా అంతేం జరగలేదు. మ్యామ్ డోంట్ టాక్. మ్యామ్ జస్ట్ పేపర్స్ కలెక్షన్ చేసి నిన్న క్వశ్చన్స్ రాయమని చెప్పిందంట. నేను రాయలేదు, మాకు తెలీదు. సో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ బయటికి చదివి మమ్మల్ని రాసిన వాళ్ళని తిట్టింది. దాని బదులు రాయకుండా సైలెంట్ కూర్చోవడం బెటర్ కదా. సో మేము రాయలేదు. అండ్ 3 to 4 అయితే అసలు క్లాసే జరగలేదు. కూర్చొని బయోమెట్రీ పెట్టేసి ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. సో అంతే, ఇవాళ కాలేజ్ అంతే. మా కాలేజ్ ఇంత సింపుల్గా ఉంది ఎందుకంటే మాకు సిలబస్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇదంతా చదువుకునే టైం, చదువుకోవాలి బేసికలీ. అండ్ మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. అండ్ నేను ఇక స్నాక్స్ తింటాను, మీకు స్నాక్స్ చూపిస్తాను. ఏం స్నాక్స్? అండ్ మా క్యాంపస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వచ్చేసాను నా రూమ్కి. పెట్టు రికార్డ్ చేయాల్సి. సో ఇది నా ఫోటో అనమాట, మా చిన్నప్పటి ఫోటో. నేను మీకు ఒకసారి మా రూమ్ టూర్ చేసి చూపిస్తాను. మా రూమ్ని నేను ఎలా అలంకరించుకున్నాను. అండ్ మా రూమ్లో కాన్స్ అండ్ ప్రోస్ కూడా చెప్తాను. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. సో మేము ఇప్పుడు ఆకలేస్తుందని మేము క్యాంటీన్కి వెళ్తున్నాము తినడానికి. నేను మీకు మా క్యాంటీన్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను. వెజ్ మంచూరియా అండ్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము.
మంచూరియా వచ్చింది. కంప వాసన వస్తుంది. అవును. ఏందా ఎక్స్ప్రెషన్ కాలుతుందని చెప్పి ఫస్ట్ కాకుంగు కాదు కంపకుంగు ఆ స్మెల్ ఇంకు అవును. ఎందుకు ఇట్లుంది? ఎవరికి వాడికి వచ్చి ఏంటి లోకో స్పైసీ చెప్పని చెప్పిన గైస్ ఇంత లేదు సప్పకుంది. ఏంటి 90 రూపాయల బొక్క కలిపి ఏం బాగా ఏమైంది? నాకు కూడా బర్గర్ తినాలి కానీ పైసలు లేవు. ప్లీజ్ నో మోర్ పచ్చడి. నేను మధ్యాహ్నం కూడా అదే తిన్నాను. మ్యాగీ తిన్నాం బాగాలేకపోతే నేను మంచి మంచి మ్యాగీ విత్ గుడ్డు చేస్తాను. These walls, while laughter echoes through the halls, feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. డెజర్ట్ తినాలని ఉంది. ఏమన్నా క్యాంటీన్లో ఉన్నాయి కానీ బ్రౌనీ అవన్నీ ఉన్నాయి. నాకు ఏమన్నా తినాలనిపించలేదు. కొంచెం హెల్తీగా ఉన్నామని. హెల్తీ లాంటి మాటలు మాట్లాడొద్దు. ఏది ఇంకో అమ్మాయి అక్షిత, తన పేరు దీని పేరు ధరణి. యా సో ఇప్పుడు మేము జ్యూస్ తాగడానికి వెళ్తున్నాం. Through the stillness, the clouds drift high. ఇది మా జ్యూస్ సెంటర్. ఫ్రెష్ జ్యూస్ చేసి అమ్ముతాడు. మేము సపోటా జ్యూస్ ఆర్డర్ చేసాము. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. Endless waves of a calm blue sky, where dreams take wings. మా కాలేజ్లో సన్సెట్ మాత్రం చాలా బాగుంటుంది. మా కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది కాబట్టి చాలా బిజీ ఉంది. నేను బ్యాడ్మింటన్ ఆడటానికి పేరు ఇచ్చాను కానీ వెళ్ళలేదు, ఎందుకంటే నా పార్ట్నర్ రూమ్లో పడుకుంటుంది కాబట్టి. సో వీ డిడ్ంట్ ప్లే. అదే అంటుండే ఇందాక ఆ అమ్మాయి. దాన్ని చుట్టూ ఫోన్ లాక్కున్నాను. And now I quickly got changed. I'm going to start my studies. Today we are doing surgery because our ongoing posting is surgery. So basically I do my studies from textbooks. నేను ఆన్లైన్ మ్యారో పీడిఎఫ్స్ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. నేను బుక్స్ నుంచి చదివితేనే నాకు మెమరీ యాక్టివ్గా గుర్తుంటుంది. సో నేను మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ నుంచే చదువుతాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు నాకు ఇది అయ్యే పని కాదు అంటే నేను చిన్న సబ్జెక్ట్స్ ఇట్లా పీడిఎఫ్స్ నుంచి చదువుతాను. ఈ పెద్ద మాత్రం నేను డెఫినెట్లీ టెక్స్ట్ బుక్స్ నుంచే చదవడానికి ట్రై చేస్తాను ఎవ్రీ ఇయర్. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను 7:30 వరకు చదవడానికి ట్రై చేస్తాను. నాకు 7:30కి డిన్నర్కి వెళ్తాను. నేను ఒక 1.5 hour చూద్దాం నేను ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాను. It's not the same day anymore. It's next week. ఆ వీక్ మొత్తం ఫెస్ట్ జరిగింది. సో అప్పుడు నేనేం చదవలేదు. నా స్పెట్స్ మారాయి, నా నీల్స్ మారాయి, నా రోజు మారింది, నా వీక్ మారింది, కానీ నా రొటీన్ మాత్రం సేమ్ అదే ఉంది. సో నేను ఇప్పుడు నుంచి కంటిన్యూ చేస్తున్నాను నా 8:30 తర్వాత రొటీన్. టైం ఇప్పుడు ప్రస్తుతానికి 8:30 అవుతుంది. ఇప్పుడు నేను డిన్నర్కి వెళ్ళాలి తినడానికి. ఇక్కడ నుంచి ఈ రోజు కంటిన్యూ చేద్దాం. మెస్లో ఇవాళ చికెన్ పెట్టారు కానీ అసలు అది ఏం బాగాలేదు. స్టోర్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాను. ఇప్పుడు అవి తింటా. రాత్రి ఆకలేస్తే తింటా, లేకపోతే అది కూడా తిన్నాం అలానే పడుకుంటా. కొంచెం తిన్నా, పెరుగుతో తిన్నా. ఇప్పుడు వచ్చేపు నేను టైం పాస్ చేసి నా హెయిర్ కేర్ చేయాలి.
అండ్ నేను ఇంకొద్దిసేపు చదువుకుంటున్నాను పడుకునే ముందు. సో weary wanderers to invest. Let it go, let it be. ఐఎమ్ డన్ ఫర్ ద డే. చాలా నిద్ర వస్తుంది. నేను హెయిర్కి సీరం అప్లై చేసుకుని ఇక పడుకుంటా. ఈ కప్స్ కూడా వస్తున్నాయి. సో దాట్స్ హౌ ఎ రియలిస్టిక్ డే ఆఫ్ ఎన్ MBBS స్టూడెంట్ ఈస్. మేము రోజు మొత్తం చదువుకోము, మాకు కొంచెం మీ టైం కూడా ఉంటుంది. అండ్ నాకు బాగా ఎక్కిలు వస్తున్నాయి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ది ఎండ్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్, గుడ్ నైట్.